నమస్తే అందరికీ. వైష్ణవి ఒక తల్లి కన్న బిడ్డ. ఆమెకి ఇష్టం లేకున్నా పెళ్ళి ఒప్పుకొని ఆ తల్లి కాపురానికి సిద్ధమైంది. వాడేం చేసిండు? చంపడం న్యాయమని కాదు అని చట్టం అంటుంది. దానికి మేము ఒప్పుకుంటాం, ఓకే, న్యాయం కాదు. అతను అలా చేయడం న్యాయమేనా చెప్పండి? ఆ పసిపిల్లని పాలు తాగిన చిన్న పిల్లలకు ఉన్నది. వాడు అలా చేయడం ఎంత మటుకు కరెక్టు? మన ప్రభుత్వాలు కొంచెం ఖండించాలి, ఇంటోళ్ళకు బుద్ధి చెప్పాలి. దయచేసి ఆ పాప ముఖం చూడండి. పసి పాపకి పాప పుట్టబోతుందన్న సంతోషంలో ఉండే ఆమె. వాడు అలా చేయడం ఎంత మటుకు న్యాయం కాదు. నమ్మిపిచ్చి మరీ గొంతు కోయడం అంటే, వాడు అక్కడక్కడ వీడియోలలో కూడా చెప్పారు, ఎవరు చంపేస్తారో చూద్దామని. ఆమె ఒక వీడియో పెట్టింది. ఆ వీడియోలో వాడు మాట్లాడడం జరిగింది. దయచేసి తెలుగు ప్రజలారా, అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా అందరు స్పందించి ఆ తల్లికి న్యాయం చేయండి, ఆత్మకి శాంతి చేయండి. ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా నేను. న్యాయం అనేది ఒక తులాభారం లాంటిది. ఎక్కడ న్యాయం ఉందో అక్కడ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. దయచేసి న్యాయానికి సపోర్ట్ చేయాలని ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. ప్లీజ్, వాళ్ళ అన్నదమ్ములు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. న్యాయం కావాలని కోరుకుంటున్న వాళ్ళకి న్యాయం చేయాలని నా యొక్క చిన్న మనవి. ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తే ఆడపిల్లలు బతకడం కష్టం. ఇతన్ని చూసి ఇంకా తయారయ్యేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడనే వంచలేదనుకో, మొక్క ఇవ్వంగానేది మౌన ఇవ్వదు. ఇక్కడనే ఒక డాక్టరు మళ్ళీ ఏం చదువుకుంటూ బాబు తెలియదు, హరిబాబు. నువ్వు హరికి హారం నిన్ను ఇవ్వాల్సిందే. హరిబాబు, ఇంత మంచి పేరు పెట్టుకున్నావయ్యా, నీ సావు చల్లకుండా. నువ్వు ఎట్లా చేస్తావురా అయ్యా? నీకు ఎట్లా చంపబుద్ధి అయిందిరా ఇదా బిడ్డని? ఏందిరా, నువ్వు మనిషి పుట్టినవా రాక్షసులా పుట్టినవా? ఎట్లా చంపబుద్ధి అయిందిరా బిడ్డని? పేగులు తరుముకుపోతున్నాయిరా. అక్క చెల్లెలు లేరా అరా నీకు? మూర్ఖుడా, ఇంత ఘోరమైన పరిస్థితి చేస్తావురా అమ్మాయికి? అందరూ స్పందించాలి, అందరూ మాట్లాడాలి దీనిపైన. చూడండి, అమ్మ స్టోరీ వినండి. న్యాయం చేయాలి ప్రభుత్వం, ప్రజలు, అన్నదమ్ములు అందరూ నడి రోడ్డు మీద ఉరిశిక్ష తీయాలి. అట్లాంటి ప్రభుత్వం కావాలి మనకు, అట్లాంటి చట్టాలు కావాలి. లేకుంటే చాలా విచ్చలవిడి అయిపోతారు ప్రజలు. బతకడం చాలా కష్టం, ఆడపిల్ల బతకడం కష్టం. దయచేసి మనకు స్వాతంత్రం ఎట్లొచ్చిందో మన ఆడపిల్లలకు కూడా స్వాతంత్రం రావాలని మనసా వాచా కర్మ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. తప్పుంటే క్షమించాలి.